రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్ నుండి చాలామంది పీపుల్ బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. అసలు ఇది న్యూస్‌లో ఎందుకుంది? దీనికి రీజన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తున్న ఎస్ఐఆరా? వీళ్ళందుకు వాళ్ళే వలసపోతున్నారా? లేదా ఎవరైనా బలవంతంగా పంపించేస్తున్నారా? సో వీళ్ళు ఇలా వలసపోవడం వల్ల మనకొచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి ఇండియాకు? అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఈ వీడియోలో షార్ట్‌గా తెలుసుకుందాం. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు వెస్ట్ బెంగాల్లోనే కండక్ట్ చేస్తుంది అంటే రీసెంట్గా బీహార్లో కూడా జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతుంది, డిసెంబర్ వరకు జరుగుతుంది అనమాట. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏం లేదు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారండి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో తీసుకోండి. ఈ అర్బన్లో వార్డ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డ్, థర్డ్ వార్డ్ అని. సో ప్రతి వార్డ్కు ఒక బిఎల్ఓ ఉంటారు. అదే రూరల్లో అయితే పంచాయత్స్ ఉంటాయి. సో ప్రతి పంచాయత్కు సపోజ్ పెద్దదైతే ఒక ముగ్గురు నలుగురు బిఎల్ఓస్ ఉంటారు. ఏరియా స్పెసిఫిక్గా ఒక్కో ఏరియాకి ఒకరు, చిన్నదైతే ఒక ఇద్దరు లేదా ఒకరు ఉంటారనమాట. సో ఈ బిఎల్ఓస్ ఏం చేస్తారంటే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటర్ కార్డ్స్ తీసుకొని అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఎవరైనా చనిపోయారా, చనిపోయింటే డిలీట్ చేయడం, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేయడం, కొత్తగా ఎవరైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేయడం. సో ఇలాంటివి చేస్తారనమాట. ఓవరాల్గా ప్యూరిఫై చేస్తారనమాట. ఎలక్ట్రల్ రోల్లో నేమ్స్ ఉంటాయి కదా, ఇంతమంది ఉన్నారు ఎలక్ట్రల్ రోల్లో ఓటర్స్ అని చెప్పి. సో వాళ్ళ లిస్ట్ అంతా ప్యూరిఫై చేస్తారనమాట. ఇది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే ఎప్పుడో 2003 వే బ్యాక్ బీహార్లో చేశారనమాట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇప్పుడు డేటా అంతా ప్యూరిఫై చేయాలి, అప్డేట్ చేయాలి అని చెప్పి సో కండక్ట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చెప్పాం కదా బీహార్లో కూడా జరిగిందని. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల వెస్ట్ బెంగాల్లో ఇంత పానిక్ ఎందుకు క్రియేట్ అయింది అంటే వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ ఒక 4 lakhs మెంబర్స్ దాకా ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుండి వచ్చి ఈ లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు ఫేవర్ చేయడం వల్ల లైక్ ఏదో ఒక విధంగా ఓటర్ లిస్ట్లో 4 lakhs ద్వారా వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇండియన్స్ అండి కాదు కదా, సో వాళ్ళ నేమ్స్ ఎందుకండి మన దాంట్లో? సో ఇలా అంతా జరుగుతుంది. సో అక్కడ అప్డేట్ చేస్తున్నారు. సో అలా అప్డేట్ చేయడం వల్ల ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళంతా మ్యాక్సిమం ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేయడానికి, అక్కడ లేబర్ లాగా వర్క్స్ చేయడానికి, వాచ్మెన్లు, ఆటో డ్రైవర్లు, సో ఇలా ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు, సో ఇలా వచ్చిన వాళ్ళు బార్డర్ ఏరియా, బికాస్ వెస్ట్ బెంగాల్ అనేది బంగ్లాదేశ్కు చాలా పెద్ద బార్డర్ ఏరియా కదా. సో ఇలా వచ్చిన వాళ్ళు, సో ఇలా వీళ్ళ నేమ్స్ అంతా ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేస్తున్నారు. ఏ విధంగా రిమూవ్ చేస్తున్నారు? వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ చూస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ సిటిజన్షిప్ చూస్తున్నారు. 20 years బ్యాక్ వీళ్ళు ఓటర్ కార్డులో ఉన్నారా లేదా ఆ ఏజ్ ప్రకారం చూసి అవన్నీ చెక్ చేస్తున్నారు. సో ఇది ఒక పానిక్ సిచ్యువేషన్ అరైజ్ అయిందనమాట అక్కడ బార్డర్ ఏరియాస్లో. సో హకీంపూర్ బార్డర్ ఏరియా మెయిన్లీ, సో బార్డర్ చాలా ఎక్కువ కదా వెస్ట్ బెంగాల్ నుంచి. సో హకీంపూర్ నుంచి వీళ్ళంతా వలసిపోతున్నారు. వాళ్ళందుకు వాళ్ళే భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళని పంపించట్లేదు, ఎవరు వాళ్ళని బెదిరించట్లేదు. బట్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈ సర్వే చేయడం వల్ల సో వాళ్ళకి వాళ్ళే భయపడి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎందుకు వెళ్ళిపోతున్నారు? వీళ్ళు ఎప్పటికైనా మమ్మల్ని తరిమేస్తారు, ఆఫ్కోర్స్ సిటిజన్షిప్లో ఎలక్ట్రల్ రోల్లో మా పేరు తీసేస్తే ఇప్పుడు ఎప్పటికైనా మాకు ఇబ్బంది అని చెప్పి భయపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికోసమే వెళ్ళిపోతున్నారంటే అస్సాంలో కూడా గవర్నమెంట్ చాలా ఇవి చేస్తుంది కదా. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వాళ్ళ ఇల్లులు పడగొట్టేసి వాళ్ళని అక్కడ నుండి డిపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుండి కూడా పానిక్ సిచ్యువేషన్ వీళ్ళకి అరైజ్ అయిందనమాట. సో అందువల్ల ఈ హకీంపూర్ బార్డర్ నుంచే ఎక్కువ మంది వలసిపోతున్నారు ఏడ్చుకుంటా. సో ఇవంతా, సో ఇలాంటి వాళ్ళు వేరే అసలు ఈ ఓటర్ లిస్ట్లో నేమ్స్ చూస్తుంటే వీళ్ళెందుకు ఇంత భయపడి వెళ్ళిపోతున్నారు అంటే సపోజ్ వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు అని తెలిసిందనుకోండి, సో వాళ్ళని ఎప్పటిలాగే ఎప్పుడైనా డిపోర్ట్ చేసేస్తారు బంగ్లాదేశ్కు. సో అందుకని భయపడి అస్సాంలో కూడా జరుగుతుంది కదా సిచ్యువేషన్స్ ఏంటి అస్సాంలో. సో అక్కడ కూడా గవర్నమెంట్ డిపోర్ట్ చేస్తుంది చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బంగ్లాదేశ్కి. వాళ్ళ ఇల్లులు పగలగొట్టేసి చాలామందిని పంపించేస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అరైజ్ అవుతుందని భయపడి వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్ వచ్చి ఇది అనమాట. సో అంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ మన దేశంలో మన హక్కు తీసుకొని మేము ఇక్కడి వాళ్ళే అని చెప్పి ఓటర్ కార్డులో నేమ్స్ ఉండడం కరెక్టా కాదా కింద మీరే కమెంట్ చేయండి. సో ఈ ఎస్ఐఆర్ కండక్ట్ చేయడం వల్ల ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంతా మనం తరిమేయట్లేదు, వాళ్ళందుకు వాళ్ళే భయపడి వెళ్ళిపోతున్నారు. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళని ఇక్కడే ఉంచడం మంచిదా కాదా కింద కమెంట్ చేయండి. సో ఇలాంటి ఇంప్లికేషన్స్ వల్ల సో ఇంత జరుగుతుంది అక్కడ. సో దానివల్ల మనకు వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో ఇంతమంది వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎల్ఓస్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని చెప్పాం కదా, సో వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారంట లోకల్ పొలిటీషియన్స్. వీళ్ళ నేమ్స్ తీయొద్దు, వీళ్ళ నేమ్స్ ఇంక్లూడ్ చేయండి, వీళ్ళ నేమ్స్ అసలు ముట్టుకోవద్దండి అని చాలా వరకు అక్కడ చాలా వరకు బిఎల్ఓస్ని థ్రెటన్ చేస్తున్నారు. ఒకరు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారంట. అండ్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలర్ట్గా ఉండాలి, బికాస్ చాలా మూమెంట్స్ జరుగుతున్నాయి బార్డర్ ఏరియాస్లో. వాళ్ళు వెళ్ళిపోవడం, గలాట్లు జరగడం, సో అవన్నీ చాలా జరుగుతున్నాయి. అండ్ షేక్ హసీనా గారు ఇంకా ఇండియాలోనే ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కదా. సో బంగ్లాదేశ్లో ఆమెకు ఉరి శిక్ష వేయాలి అని చెప్పి
ఇండియాను ఆమెను సబ్మిట్ చేయమని చెప్పి అడిగారు కూడా. సో ఇలాంటి ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అండ్ చెప్పాం కదా, మెయిన్గా ఇలా వలస వచ్చిన వాళ్ళు మైగ్రెంట్ లేబర్స్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్లో వర్క్ చేయడం, కూరగాయలు అమ్ముకోవడం, సో ఇలా వర్క్ చేసేవాళ్ళు. సో సడన్గా వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇవన్నీ మనకు కొంచెం ఇబ్బంది కావచ్చు. సో ఇలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మనకు బంగ్లాదేశ్కు రిలేషన్స్ కూడా దెబ్బతినొచ్చు దీనివల్ల, అంతమంది ఒకసారి వలస వెళ్ళిపోవడం వల్ల. సో ఇలాంటి ఇంప్లికేషన్స్ అంటే ఉంటాయి. సో ఇది ఇవాటి వీడియో. సో మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమై నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇలాంటి టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.